ఆరాధనా పరలోకనాథుడా ఆరాధనా సత్ప్రసాదనాథుడా ఆరాధనా పరలోకనాథుడా ఆరాధనా. అప్పములో దేహముగా ఉన్న యేసయ్యా, రసమునే రక్తముగా ఒసగిన యేసయ్యా. అప్పములో దేహముగా ఉన్న యేసయ్యా, రసమునే రక్తముగా ఒసగిన యేసయ్యా. సత్ప్రసాదనాథుడా ఆరాధనా పరలోకనాథుడా ఆరాధనా సత్ప్రసాదనాథుడా ఆరాధనా పరలోకనాథుడా ఆరాధనా. పరము నుండి దిగి వచ్చిన జీవాహారమా, ఆత్మలకు భోజ్యముగా మారిన యేసయ్యా. పరము నుండి దిగి వచ్చిన జీవాహారమా, ఆత్మలకు భోజ్యముగా మారిన యేసయ్యా. సత్ప్రసాదనాథుడా ఆరాధనా పరలోకనాథుడా ఆరాధనా సత్ప్రసాదనాథుడా ఆరాధనా పరలోకనాథుడా ఆరాధనా. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలిగినగాక. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలిగినగాక. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలిగినగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. అబ్బా తండ్రి అబ్బా తండ్రి యేసు నామములో యేసు నామములో మమ్మల్నందరినీ మమ్మల్ని అందరినీ అనుగ్రహించినందుకు అనుగ్రహించినందుకు మీకే వందనము, మీకే వందనము, మీకే స్తోత్రము, మీకే స్తోత్రము, మీకే ఆరాధన. మీకే ఆరాధన. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. అబ్బా తండ్రి అబ్బా తండ్రి యేసు నామములో యేసు నామములో మా పాపములన్నిటినీ మా పాపములన్నిటినీ పవిత్రపరచినందుకు పవిత్రపరచినందుకు మీకే వందనము, మీకే వందనము. అబ్బా తండ్రి అబ్బా తండ్రి యేసు నామములో యేసు నామములో మాలోనికి, మాలోనికి, మా కుటుంబములోనికి, మా మా కుటుంబములోనికి, సమస్యలోనికి మా సమస్యలోనికి మీ ఆత్మను మీ ఆత్మను కుమ్మరించినందుకు కుమ్మరించినందుకు మీకే వందనము, మీకే వందనము, మీకే స్తోత్రము. మీకే స్తోత్రము. హల్లెలూయా హల్లెలూయా. అబ్బా తండ్రి అబ్బా తండ్రి యేసు నామములో యేసు నామములో మీ అనంత ప్రేమతో మీ అనంత ప్రేమతో మమ్మల్ని మమ్మల్ని అందరినీ అనుగ్రహించినందుకు అనుగ్రహించినందుకు మీకే వందనము, మీకే వందనము, మీకే స్తోత్రము. మీకే స్తోత్రము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరులో భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వగా
కేడలా నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. ఆ దేవదూతలు ఒక్కరితోనొక్కరు సర్వశక్తి ఉందొడన ప్రభు పవిత్రుడు 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 లోహమంద అతని మహిమతో నిండి ఉన్నది. ఏషయ 6:3. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క ఆనంద శక్తితో ఈ డివైన్ ధ్యాన కేంద్రంలోనికి ఇప్పటి వరకు వచ్చి వడకమ్మలో పాల్గొని తిరిగి ఇంటికి వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరిని నిండుగా మెండుగా అనుగ్రహించి ఆశీర్వదించమని, ఆత్మ అభిషేకముతో జీవితాన్ని కొనసాగించే వరము దయచేయమని దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతోనారు, స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీదే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మలమైండెడు మా కొరకు ఇప్పుడేను మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. సింహాసనమునకు మధ్యను గొరపళ్ళ వారికి కాపురి అవును, వారిని జీవజలముకు తీసుకొని పోవును. దేవుడు వారి నేత్రము నుండి బాష్ప బిందువులను తుడిచివేయును. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వచనమే యొక్క ఆనంద శక్తితో ఈ నెల 17వ తారీఖు నుండి జరగబోయే తెలుగు బైబిల్ కన్వెన్షన్ మీ సన్నిధిలో సమర్పిస్తున్నాం. దానిలో పాల్గొనడానికి రాబోయే బిడ్డలందరినీ ఆశీర్వదించండి. వారి ప్రయాణాన్ని ఆశీర్వదించి దీవించండి. వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఆయురారోగ్యముతో నింపి ఆత్మతో నింపమని ప్రార్థిస్తూ దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతోనారు, స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మలమైండెడు మా కొరకు ఇప్పుడేను మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. సింహాసనమునకు మధ్యను గొరపల వారికి కాపురి అయిన వారిని జీవజలమద్దుకు తీసుకొని పోవును. దేవుడు వారి నేత్రముడి బాష్ప విందులను తుడిచివేయును. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బైబిల్ కన్వెన్షనానికి ప్రజలు ఈ డివైన్ రైల్వే స్టేషన్లో వచ్చి దిగటానికి పోవటానికి సౌకర్యాలు ఏర్పాటు చేసినటువంటి రైల్వే ఉద్యోగస్తులందరినీ మీ పవిత్ర సన్నిధిలో సమర్పిస్తూ ప్రార్థిస్తున్నాం. మరి ముఖ్యంగా డాక్టర్ కేదరాజు గారిని, మరియు ట్రివాండ్రంలో ఉన్నటువంటి డివిజనల్ రైల్వే మేనేజర్ గారిని, మరియు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ అయినటువంటి జెరీ సహోదరిని, మరియు సీనియర్ డివిజనల్ ఆపరేషన్ మేనేజర్ గారిని ఆశీర్వదించండి ప్రభువా. వారి ద్వారా ఇక్కడ వచ్చి దిగటానికి పోవటానికి రైల్వే ట్రైన్కి ఆఫ్ చేసి సౌకర్యాలు ఏర్పాటు చేసినందుకు నీకు నిండుగా వందనాలు తెలియజేస్తున్నాం ప్రభువా. వారిని కూడా ఆశీర్వదించండి, వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి. వారు చేపట్టు ప్రతి కార్యానికి కూడా మీరు 100 ఫలితాలు వారి ద్వారా అనేక మందిని ఆకర్షించే వరము దయచేసి అనుగ్రహించమని ప్రార్థిస్తూ దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతోనారు, స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మలమైండెడు మా కొరకు ఇప్పుడేను మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. సింహాసనమునకు మధ్యను గొరపల వారికి కాపురి అవును, వారిని జీవజలమదుకు తీసుకొని పోవును. దేవుడు వారి నేత్రంలో బాష్ప విందులను తుడిచివేయును. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యమిక ఆనంద శక్తితో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 15 కోట్ల ప్రజలు ఆశీర్వదించండి. అక్కడ సేవ చేసినటువంటి గురువులని, అమ్మగారులందరినీ ఆశీర్వదించి దీవించమని ప్రార్థిస్తూ దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతోనారు, స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మలమైండెడు మా కొరకు ఇప్పుడేను మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. కానీ నా ఎడలే భయభక్తులు చూపు, మీపై నా రక్షణను సూర్యుని వలె ఉదయించి భాను కిరణము వలె మీకు ఆరోగ్యము దయచేయును. మలాకి 4:2 వాక్యము. ఈ వాక్యమిక ఆనంద శక్తితో అబ్బా తండ్రి యేసు నామములో ప్రార్థన సహాయం అడిగిన వారందరినీ ఈ ఆరాధనలోనికి సమర్పిస్తున్నా. మరియు ముఖ్యంగా ప్రార్థన సహాయం అడిగిన బీరెడ్డి ప్రకాశమ్మ మంచి ఆరోగ్యాని కోసము, మరియు మల్లవరపు
జోసఫ్ అప్పుబాధ నుండి విడుదల పొందడానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు అరుణ్ జోజిరెడ్డి మా కుటుంబము యూకేలో నల్గొండ నుండి వారు ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరి ప్రార్థన సహాయం అడిగినటువంటి రాజేశ్వరి కుటుంబము అప్పుబాధను విడుదల పొందటానికి, మంచి అలవాటు ఉండటానికి, మరియు పోతురెడ్డి శ్రావణ్ జోసఫ్ శివరెడ్డి మంచి మ్యాచింగ్ కోసం, మయూరి మరియు సావియో మంచి బిడ్డల దేవుని ప్రణాళిక ప్రకారము మా మంచి సెటిల్మెంట్ కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు జి బాలస్పందన మరియు ప్రదీప్ రెడ్డి హైదరాబాద్ నుండి విసా కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు దిలీప్ అవినాష్ రెడ్డి గుంటూరు గేదె హైదరాబాద్ నుండి కూడా ప్రార్థన సహాయం అడిగినారు. మరి లూర్ద్ అశోక్ రెడ్డి ఉద్యోగాని కోసము, మ్యారేజ్ సెటిల్మెంట్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరి ప్రార్థన సహాయం అడిగినటువంటి కరుణశ్రీ ఈ నీట్ ఎగ్జామ్లో ఫ్రీ సీట్ రావటానికి ప్రార్థన సహాయం అడిగినారు. డోని నుండి శేఖర్ రెడ్డి ఉషారాణి అప్పుబాధ నుండి విడుదల పొంది క్షేమంగా ఉండటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. అనిల్ రెడ్డి ప్రార్థన సహాయము దేవుని ప్రణాళిక తెలుసుకోవడానికి అడిగి ఉన్నారు. మరియు అనిత కిరణ్ హైదరాబాద్ నుండి ఫైనాన్షియల్ ప్రాబ్లం నుండి విడుదల పొంది కీర్తిక్ మరియు స్నేహ సాహిత్యకి దేవుని ప్రణాళిక బట్టి మంచి ఫ్యూచర్ పొందటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు సుధా ప్రార్థన సహాయము అడిగి ఉన్నారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి నల్గొండ నుండి రాణి అభిలాష్ రెడ్డి, బాల మరియు తనుజ సుఖప్రసవాని కోసము. అదేవిధంగా ఆస్ట్రేలియా నుండి అన్వేష్ రెడ్డి కుటుంబము సంతానం పొందటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మంచుల ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరి నరేష్ కూడా తను నడిపించిన బిజినెస్ క్షేమంగా ఉండటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు నల్గొండ నుండి సెలిన్ అలోషిఫ్ కుటుంబము, దుబాయ్ నుండి సేద లూర్ద్ రూయిన్ కుటుంబము, మరియు జార్జ్ శ్రావణి కుటుంబము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. నల్గొండ నుండి ప్రియదం రెడ్డి సింధు విసా కోసం ప్రార్థన సహాయం అడిగినారు. నల్గొండ నుండి రాయపరెడ్డి ప్రార్థన సహాయం అడిగినారు. సెయింట్ జాన్ స్కూల్ అధికారుల శ్రీకాకుళం నుండి కూడా వారు ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. జ్యోతి టీచర్ విజయనగరం నుండి మంచి ఆరోగ్యాని కోసము, గుంటూరు నుండి యూఎస్ఏలో లిల్లీ టీచర్ వారు ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు సుంగన్నారెడ్డి బాల రాజు వారికి సంతాన లబ్ధి కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియా కావ్య జోసఫ్ రెడ్డి వారికి సంతానము పొందటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు తుమ్మ మర్రిరెడ్డి ప్రణితకి సంతాన లబ్ధి కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. రోజమ్మ మరియా కీర్తన కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు ప్రార్థన సహాయం అడిగినట్టు నల్గొండ నుండి ప్రేమ్ సాగర్ చెల్లి అయినటువంటి సాగరిగా మంచి చదువులో తనకు ఉద్యోగాని కోసము. మరియు స్వర్ణలత జైల్పూర్ రెడ్డి కుటుంబము హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. తిమ్మాపురం నుండి తేజారెడ్డి మంచి అలవాటుతో ఉండటానికి ప్రార్థన సహాయం అడిగినారు. మార్టీనా మరియా యూకేలోని ఉద్యోగాని కోసం బిఆర్ విసా కోసం ప్రార్థన సహాయం అడిగినారు. జ్యోతి సురేష్ మరియు మేఘన కుటుంబము బిడ్డలకి మంచి భవిష్యత్తు కోసము గుంటూరు ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. అబ్బాదండి యేసునామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పవిత్ర ఆత్మతో వారిని నింపండి. మీ ప్రేమతో వారిని అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీകളിൽ ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. പരിശുദ്ധ മരിയമ്മ സർവേസ്നേഹമാത പാപാത്മലമൈൻ്റെ మా కొరకు
ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. మలాకి 4:2 కానీ నా ఎడల భయభక్తులు చూపు మీపై నా రక్షణను సూర్యుని వలె ఉదయించి భాను కిరణము వలె మీకు ఆరోగ్యము తీసుకొని కొనివచ్చును. అబ్బా తండ్రి, యేసునామములో ఈ వచ్చిన మీకు ఆనంద శక్తితో ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని ఈ ఆరాధనలు సమర్పిస్తున్నా. మరియు ముఖ్యంగా హైదరాబాద్ నుండి సుజాత రమేష్ రెడ్డి కుటుంబాన్ని సమర్పిస్తున్నా. 10వ తారీఖు సుజాతకి బర్త్డే కొనియాడి ఉన్నారు. ఆ సహోదరి నిండుగా అనుగ్రహించాలని, కూతురు అయినటువంటి అంజలి అఖిల్ కుటుంబాన్ని వారికి దేవుడిచ్చిన అనుగ్రహమై సంతానం ఆయురారోగ్యం ఉండటానికి, యూకేలో ఉన్నటువంటి ఆదిత్య మంచి ఉద్యోగము సెటిల్మెంట్ కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి కవిత శ్రీనివాసరెడ్డి కుటుంబము, సుచరిత మరియు ధరణి యూఎఫ్ఎల్ H1 విసా కోసం వారు ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. అలానే వారు యూఎఫ్కి వెళుతున్నారు. వారి ప్రయాణం కూడా కొనసాగించాలని, మరి గుంటూరు నుండి మల్లవరపు అమలరాజు ప్రార్థన సహాయం కుమారుడైన రాఘుల్ తేజ్కి ఉద్యోగాని కోసము యూఎఫ్ఏలో మరి విసా కోసం ప్రార్థన సహాయం అడిగినారు. సునీల్ కుమారు ఉద్యోగము మంచి మ్యాచింగ్ కోసం పుష్ప తల్లి అయిన పుష్ప ద్వారా ప్రార్థన సహాయం వైశాఖి నుండి అడిగి ఉన్నారు. మరి చైతన్య వైశాఖి నుండి మంచి ఉద్యోగాని కోసము, మరియు కృతి రామలక్ష్మి ఆనందరావు మంచి ఆరోగ్యాని కోసము ప్రార్థన సహాయం అడిగినారు. మరి ప్రార్థన సహాయం అడిగినటువంటి అందోణి రెడ్డి నక్షత్ర నల్గొండ నుండి బిడలైనటువంటి అభినవ రెడ్డి, మరియా మరియు మానుసి ప్రశాంతి బ్రహ్మకల్లు నుండి ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ఆరోగ్యము జంగము నుండి ప్రార్థన కుమారుడైన దారికి పిఆర్ఓ విసా కోసం ప్రార్థన సహాయం అడిగినారు. ఉషా అల్లం ఆస్ట్రేలియా నుండి కార్త్యాని జాన్వి మరియు యుగంధర్ రెడ్డి కోసం వారు నడిపించిన ప్రాజెక్ట్స్ వర్క్, అదేవిధంగా హౌస్లో అమ్మడిపోవటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరి ప్రార్థన సహాయం అడిగినటువంటి బుత్త సముద్రం నుండి సుజాత, మరియు కోటపల్లి నుండి శైలజ, మరి ఏరవారాణి హైదరాబాద్ నుండి, మరియు శౌరిలమ్మ బ్రాహ్మణపల్లి నుండి, మరి లేదా రాయపరెడ్డి గుంటూరు నుండి, మరియు రాయపరెడ్డి నల్గొండ నుండి, మరి నిర్మల శ్రీవారెడ్డి శంషాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. పి అన్నమ్మ ఈ మధ్యలో ప్రజలను తీసుకొని వస్తున్న బహమూర్ నగర్ నుండి అనారోగ్యం ఉన్నటువంటి ఆ సహోదరికి పూర్ణ ఆయురారోగ్యం దయచేయాలని ప్రత్యేకంగా ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. తుమ్మ మేరీ ఆరోగ్యము హైదరాబాద్ నుండి, మరియు బాలరెడ్డి వరంగల్ నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి శ్రీకాకుళం నుండి జీవరత్నము ఎమిలిన్, మరి లావణి ఎలిజబెత్ వారు, మరియు అందోణి వైశాఖి నుండి అప్పుబాధను విడుదల పొందటానికి, మరియు కానడ నుండి ప్రణతి మరియు అన్వేషరెడ్డి కుటుంబములు వారి దాంపత్య జీవితాన్ని ఆశీర్వదించాలని, తలేపల్లిలో గ్రామస్తులందరూ కరీంనగరం నుండి ప్రార్థన సహాయం అడిగినారు. మరియు నల్గొండ నుండి పుట్టి శాంతమ్మ, మరియు మరియరాణి, జోస్పిన్, బాలత్రేసా, సురేష్, రాజు, శిల్వరాజు వారి కోసము ప్రార్థన సహాయం అడిగినారు. నల్గొండ నుండి అభిషేక్, కీర్తన మరియు మిథిన్ ప్రియాంక కుటుంబము, మరియు మరియా భారతి హైదరాబాద్ నుండి, మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి నూతనపల్లి నుండి కర్నూలు అందోణి మార్తమ్మ బిడలైనటువంటి పూజిత మరియు పృథ్వీ మా దేవుని ప్రణాళిక వర మంచి చదువు కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. అబ్బా తండ్రి, యేసు నామములో ఈ బిడ్డలందరినీ నిండుగా అనుగ్రహించండి, దీవించండి. మీ పవిత్రాత్మను వారిపై నిండుగా కుమరించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే,
మీ గర్భఫలం యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్నేక మాత పాపాత్మలమైండెడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. మలాకి 4:2 కానీ నా ఎడల భయభక్తులు చూపు మీపై నా రక్షణను సూర్యుని వలె ఉదయించును, భాను కిరణము వలె మీకు ఆరోగ్యమును కొని వచ్చును. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వచ్చిన మీకు ఆనంద శక్తితో ప్రార్థన సహాయం అడిగినటువంటి ప్రతి ఒక్కరిని సమర్పిస్తున్న తణుకు నుండి రాయప్ప వెంకటేశ్వర కుటుంబము మరియు సైదవ హరిప్రసాదు మరియు యోహాను వెంకటేశ్ కుమార్ మంచి ఆరోగ్యాన్ని కోసం విశ్వరావు అరుణ్ కుమారి కుటుంబము మరియు శేషిబాబు నిర్మలదేవి కుటుంబము పరిచయాలు ఎక్కువ చేయటానికి కృప కోసము మరియు తణుకు నుండి ఇన్నమ్మ ప్రాజెక్ట్ వర్క్లో పాగుస్తులాగా ఉన్నటువంటి ఇందిరా రాజు శేషువారు కలిసిమెలిసి పని చేయటానికి మరియు నల్గొండ నుండి అదురి సుందర్శన్ మరియు గుంటూరు నుండి విజయకుమారి మరియు శ్రీకాకుళం నుండి విమల కుమారి బిడలైనటువంటి సాహిత్య మరియు అనుదీప్ వారు దైవభక్తితో పెరగటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరి ప్రార్థన సహాయం అడిగినటువంటి ఏరవ మాధవి హైదరాబాద్ నుండి బాల స్నేహితురెడ్డి కోసము, కారుణ్య బక్కటికి మంచి ఆరోగ్యాన్ని కోసము, అనారోగ్యంతో ఉన్నటువంటి సిస్టర్ ఫాతిమా విజయలక్ష్మి మరియు సునీత వారికి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ హైదరాబాద్ నుండి సుందరి అలర్జీ రోగంతో బాధపడుతున్న ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి స్వర్ణలత తుదిప్పికి మంచి ఆరోగ్యం కావటానికి, ఫాతిమా విజయమ్మ భరత్ రెడ్డి కోసము స్పైనల్ కోడ్ ఆపరేషన్ విధేలా ఉన్నటువంటి సహోదరుడికి తొందరలోనే నయం చేయడానికి, మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి సింధు తపస్విని మరియు రూబేష్ బిడలకి మంచి భవిష్యత్తు కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి సుమలత శ్రావణరెడ్డి కుటుంబము మరియు ప్రత్యక్ష మ్యారేజ్ సెటిల్మెంట్ కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి వైమేరి భాస్కర్ రెడ్డి హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. యాగలపూర్ నుండి లిల్లీ మేరీ కుటుంబము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. అందోణి రెడ్డి నక్షత్రము నల్గొండ నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. అలానే అందోణి వెల్డింగ్ చేసినటువంటి హైదరాబాద్ సహోదరుడు బిడలైనటువంటి త్రేసా ఫినోమినా దిలీప్ కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. అబ్బాదండి యేసు నామములో ఈ బిడలందరినీ ఆశీర్వదించండి, పవిత్రాత్మతో నింపండి, మీ ప్రేమతో వారిని అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్నేక మాత పాపాత్మలమైండెడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. మలాకి 4:2 కానీ నా ఎడల భయభక్తులు చూపు మీపై నా రక్షణను సూర్యుని వలె ఉదయించి భాను కిరణము వలె మీకు ఆరోగ్యము కొని వచ్చును. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వచ్చిన మీకు ఆనంద శక్తితో ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో సమర్పిస్తున్న. మరియు ముఖ్యంగా హైదరాబాద్ నుండి జోస్ మేరీ మరిదాస్ కుటుంబము, జర్మనీలో ఉన్నటువంటి సింధు సుఖప్రసవాని కోసము, మరియు అఖిల్కి మంచి ఉద్యోగము సెటిల్మెంట్ కోసము, నల్గొండ నుండి బాల తెరేసా రాజు కుటుంబం, రాజు మంచిగా దేవుని కృప వలన అనారోగ్యం నుండి విడుదల పొంది ఉన్నారు. అలానే మానస మనోజ్ మౌనిక కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు హైదరాబాద్ నుండి క్యూన్ స్టెర్లింగ్ కుటుంబము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. హైదరాబాద్ నుండి మరియ కొరేతి కుటుంబము శాంతి సమాధానం కోసము మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి మోసస్ రోస్లింగ్ కుటుంబము మరియు కుస్మా మ్యారేజ్ కోసం శశితోట ప్రార్థన సహాయం అడిగినారు. వై మేరీ హైదరాబాద్ నుండి
కోర్టు కేసు నుండి విడుదల పొందటానికి, మరియు పి ఆలేరు నుండి అరుణ, జ్యోతి, నీలిమ, పూజిత, తేకలమ్మ మరియు స్వప్న, అనిత మరియు రాణి, మరియమ్మ మరియు మగ్నలమ్మ, మేరీ, మదాలి మరియు పార్వతమ్మ, కవిత వారు ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి హైదరాబాద్ నుండి మరియా మార్టీన బిడల కోసము ప్రార్థన సహాయం అడిగినారు. ప్రకాశ్రావు, రోజా, అఖిల్ బిడల కోసం ప్రార్థన సహాయం అడిగినారు. CMA పరీక్ష రాసినటువంటి నరేష్ మంచి మార్కుతో ఉండటానికి ప్రార్థన సహాయం అడిగినారు. నల్గొండ నుండి స్టెల్లా మేరీ, ప్రణతి జ్యోతికి మంచి ఉద్యోగాని కోసము, మరియు కర్నూలు నుండి విల్సన్ అగస్టిన్ బిడలైనటువంటి అశోక్, అపూర్వకి మంచి అలవాటు ఉండటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. అబ్బా తండ్రి, యేసునామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. మీ పవిత్ర రక్తంతో వారిని పవిత్రపరచండి. వారి సమస్యలోనికి మీ పవిత్రాత్మను కుమరించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్నేకమాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. మలాకి 4:2 కానీ నా ఎడల భయభక్తులు చూపు మీపై నా రక్షణమును సూర్యుని వలె ఉదయించి బాణకిరణము వలె మీకు ఆరోగ్యమును కొనివచ్చును. అబ్బా తండ్రి, యేసునామములో ఈ వచనమేక ఆనంద శక్తితో ప్రార్థన సహాయం అడిగిన వారందరినీ ఈ ఆరాధనలోనికి సమర్పిస్తున్నాం. మరియు ముఖ్యంగా కర్నూలు నుండి మిలిటరీ కాలనీలో మరియదాసు, సుశీలమ కుటుంబము, హరి మరియు మురళి బిడలు వారు గ్రూప్ 2, గ్రూప్ 1 రాసి ఉంటున్నారు. విజయవంతంగా ఉన్నత మార్కు పొందటానికి. మరియు కర్నూలు నుండి పాండు, భారతి మరియు నూతనపల్లి నుండి జయన్న కుటుంబము, మరి కర్నూలు నుండి జయన్న, భానుతేజ వారు ప్రార్థన సహాయం అడిగినారు. మరియు మిలిటరీ కాలనీలో ఉన్నటువంటి సెయింట్ బ్రిజిట్ కాన్వెంట్ అధికారులు వారి నడిపించినటువంటి కార్యాలు విజయవంతంగా రావటానికి ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి హైదరాబాద్ నుండి దయాహర్ రెడ్డి, రాజదీప్తి బిడలైనటువంటి ప్రణతి, చందన రెడ్డి, ప్రణవి, తుమ్మ, దిలీప్ రెడ్డి వారు దేవుని ప్రణాళిక పరంగా నడవడానికి. మరియు వైశాఖి నుండి బాలమ్మ మరియు కిరణ్ వారు దేవుని ప్రణాళిక దైవభక్తితో నడవడానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. నెల్లూరు నుండి శీర్ష అప్పుబాధల నుండి అనారోగ్యం నుండి విడుదల పొందటానికి. మరియు కేరళ నుండి లిమా డయోన్స్ కుటుంబము బిడ్డలకు మంచి మార్కుతో పాస్ అయింది. ఇంకా మంచి దేవుని ప్రణాళిక ప్రకారం మంచి భవిష్యత్తు పొందటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి ప్రవీణ్ రాజు మరియు అరుణ, మేరీ, నరేష్ కుటుంబము, మరియు హైదరాబాద్ నుండి ప్రశాంతి మరియు అఖిల్ కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి అనంతపూర్ నుండి అనిల్ కుమారు, సుధారాణి కుటుంబంలోన సమస్యల నుండి అప్పబాధల నుండి విడుదల పొందటానికి. మరియు హైదరాబాద్ నుండి ఏరవ రాణి సుధి కోసము అల్ఫోన్సోకి మంచి ఆరోగ్యం ఉండటానికి, వారి యొక్క అప్పబాధల నుండి విడుదల పొందటానికి, హౌస్ అమ్ముడుపోవటానికి. మరియు ప్రార్థన సహాయం అడిగిన నల్గొండ నుండి మంచు లేదా కుటుంబము ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి సౌజన్య రాజు ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి సిస్టర్ నిర్మల జ్యోతి అల్ఫోన్సో కాన్వెంట్ నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. ప్రార్థన సహాయం అడిగినటువంటి వారంగల నుండి దాసరి కిషోర్ ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు జయంతి హైదరాబాద్ నుండి మంచి ఆరోగ్యం, హౌస్ అమ్మడిపోవటానికి, అప్పబాధలు విడుదల పొందటానికి. శ్రీరేఖ అనంతపూర్ నుండి విడాకుల సమస్యల నుండి విడుదల పొందటానికి. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి రేణుగా
జ్యోతిరెడ్డి కోసం మంచి అలవాటు ఉండటానికి, మరియు సుప్రియకి మంచి భవిష్యత్తు కోసము, శీర్ష కొల్లపల్లి నుండి కావ్య కోసం ప్రార్థన సహాయ అడిగినారు. మరియు రామలక్ష్మి రాముడు మరియు సీతమ్మ కోసం ప్రార్థన సహాయ అడిగినారు. అల్లన్ వైశ్యాలు మంచి ఆరోగ్యం కోసం ఆస్ట్రేలియా నుండి ప్రార్థన సహాయ అడిగినారు. నల్గొండ నుండి ప్రార్థన సహాయ అడిగినటువంటి బిడ్డలని కుటుంబాన్ని సమర్పిస్తున్నా. మరియు ముఖ్యంగా సుందర్ రెడ్డికి మంచి ఆరోగ్యాన్ని కోసము అందోండ రెడ్డి ప్రార్థన సహాయ అడిగినారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరిని ఆశీర్వదించండి. మీ పవిత్రాత్మతో వారిని నింపండి. వారిలోనికి, వారి సమస్యలోనికి పవిత్రాత్మను కుమరించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారు అవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్నేకమాత పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. కానీ నా ఎడల భయభక్తులు చూపు మీపై, నా రక్షణను సూర్యుని వలె ఉదయించి భానుకిరణము వలె మీకు ఆరోగ్యము కొని వచ్చును. బాదంటే యేసునామములో ఈ వచనమే ఆనంద శక్తితో ప్రార్థన సహాయ అడిగినట్టు జ్యోతి రవి బిడలైనటువంటి ఈర్షుద ఫ్రీ కృషి నీట్ ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్న అనుగ్రహించమని అన్నమ్మ హత్తువాల నుండి ప్రార్థన సహాయ అడిగినారు. మరి ప్రార్థన సహాయ అడిగినటువంటి అన్నమేరి వినయ్ కుమార్ కోసం మంచి అలవాటు ఉండటానికి, అందోనరెడ్డికి కరీంనగర్ నుండి మంచి మ్యాచింగ్ కోసము, ఆరోగ్యము హారికకి మంచి భవిష్యత్తు ఉండటానికి ప్రార్థన సహాయ అడిగినారు. తెలుగు నుండి ఖమ్మం నుండి బాటగిరి నాగమణి మరియు ప్రసాదరావు విజయ రోషులి కుటుంబము మంచి అలవాటుతో ఉండటానికి, న్యూఢిల్లీ నుండి జ్యోతి నడిపించినటువంటి బిజినెస్లో ఇంకా ఎక్కువ అభివృద్ధి పొందటానికి, మంచి ఆరోగ్యం ఉండటానికి, మరియు మౌనిక రెడ్డి పవన్ కోసము మంచి ఉద్యోగము, మంచి అలవాటు ఉండటం, మంచి ఆరోగ్యం ఉండటానికి, మరియు ప్రార్థన సహాయ అడిగినటువంటి అనూబు అనురాగ్ పి ఆలేరు నుండి అనిత తల్లి అయిన అనిత మంచి ఆరోగ్యాన్ని కోసం, జీవితంలో సెటిల్మెంట్ కోసం ప్రార్థన సహాయ అడిగినారు. రజత్ కుమారు పిరంగిపాలెం నుండి యుఎస్ఏలో ఉద్యోగం పొందటానికి, మరియా ప్రదీష ప్రణతి కోసము మంచి ఉద్యోగం ఉండటానికి ప్రార్థన సహాయ అడిగినారు. మరియు వారంగల్ నుండి రోస్లిన్ ఇన్నారెడ్డి కుటుంబము కుమారుడు నిఖిల్ రెడ్డికి మంచి భవిష్యత్తు కోసము, మనోజ్ రెడ్డికి హైదరాబాద్ నుండి మంచి ఉద్యోగాని కోసము, స్వప్న ప్రవీణ్ కుమార్కి మంచి సంతాన కోసము ప్రార్థన సహాయ అడిగినారు. మరియు వారంగల నుండి విజయ నిర్మల కుటుంబము ప్రార్థన సహాయ అడిగినారు. ఈదరల నుండి బాలకోటము మంచి ఆరోగ్యము, గోళ జ్యోతి కూతురు అయినటువంటి కీర్తి జ్యోత్స్న మరియు తంబి మంచి ఆరోగ్యం ఉండటానికి, మరియు గొరమచ్చి వినోద్ మంచి ఫ్యూచర్ కోసము, ఈదర నుండి సౌజన్య కుటుంబం శాంతి సమాధానం ఉండటానికి, వెల్లటూరు నుండి జ్యోతి టీచరు కుమారుడు అయినటువంటి రాజేష్ దైవభక్తితో పెరిగి మరి అనితకి మంచి ఆరోగ్యాని కోసం ఉద్యోగాని కోసము, హైదరాబాద్ నుండి రాజేష్ కుమార్ తాము నడిపించే బిజినెస్ అభివృద్ధి పొందటానికి, హైదరాబాద్ నుంచి మేరీ ఫేద ప్రవీణ్ సంతానాన్ని కోసము, సుధా రాణి భద్రాచలం నుండి మంచి ఆరోగ్యాన్ని కోసం ప్రార్థన సహాయ అడిగినారు. అబ్బాదండి యేసునామములో ఈ బిడ్డలు ఆశీర్వదించండి. మీ ఆత్మతో వారిని నింపండి. మీ ప్రేమతో వారిని అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్నేకమాత పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. యేసు 6:3 ఆ దేవదూతలు ఒక్కరితో ఒక్కరు సర్వశక్తి ఉందడని ప్రభు
పవిత్రుడు 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 లోహమంతా అతని మహిమతో నిండి అన్నది ఈ వాక్యం యొక్క అనంత శక్తితో అబ్బా తండ్రి యేసు నామములో ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని ఈ ఆరాధనలను సమర్పిస్తున్నాం. మరి ముఖ్యంగా రెండిపాలెం నుండి కానుగా మేరీ బిడలైన పవాని మానసిక మరియు సాహిత్య ఉద్యోగాని కోసము, మరియు రామణపల్లి నుండి మరియ శౌర్యులు కుటుంబము, మరియు చిన్నపరెడ్డి కవిత కుమారి కుటుంబము, బిడలైన ఆత్మీయ ప్రిన్సి అరుణ్ బాగా చదువుటానికి, మరియు సుష్మిత జోసఫ్ రెడ్డి గ్రూప్ ఫస్ట్ సెకండ్ రాయట సిద్ధపడుతున్నాం. బిడ అయినటువంటి ఆరాధ్య కూడా దేవభక్తితో నడవడానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరి ప్రార్థన సహాయం అడిగినటువంటి యూకేలో ఉన్న మేరీ ఫావియో కార్తీక దాంపత్య జీవితంలో ప్రవేశించడానికి అరుణ ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు నల్గొండ నుండి ప్రణతి దందల్ ఎండి ఎక్స్ఎం రాసి ఉన్న ప్రలవిగా మంచిగా ఉన్నత స్థానంలో మార్క్ రావటానికి, మరియు హైదరాబాద్ నుండి అలెగ్జాండర్ ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరి కడకంపల్లి తేజారెడ్డి మంచి ఉద్యోగం హాస్టల్ నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. ఏబీపాలెం స్కూలులో ఉన్నటువంటి క్రిస్టీనా టీచరు ఆయన క్యాన్సర్ రోగంతో బాధపడుతున్నాం, ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. హైదరాబాద్ నుండి లూర్దు మేరీ హౌస్ అమ్మడిపోవటానికి, ఫైనాన్షియల్ ప్రాబ్లం నుండి విడుదల పొందటానికి, జడ్చర్ల నుండి కవిత కుమారుడైన అజిత్కు మంచి ఉద్యోగాని కోసము, హైదరాబాద్ నుండి పెండయ్య మంచి ఆరోగ్యాని కోసము, మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి హైదరాబాద్ నుండి అప్పుబాద్ నుండి విడుదల పొందడం అలెక్స్ ప్రార్థన సహాయం అడిగినారు. మరి ప్రార్థన సహాయం అడిగిన సుందర్ నగర్ హైదరాబాద్ నుండి ఏరవరాణి ల్యాండ్ సంబంధమైన ప్రాబ్లం నుండి శ్రీలత శౌర్యరెడ్డి కుటుంబము, మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి లూర్ద్ మేరీ హైదరాబాద్ నుండి ఫైనాన్షియల్ ప్రాబ్లం నుండి విడుదల పొందటానికి, రోస్లింగ్ హైదరాబాద్ నుండి బాల డేవిడ్ కీర్తి కుటుంబాన్ని బిడల కోసము, ఇన్నారెడ్డి నడిపించినటువంటి బిసిన్ఫిల్ అనుదిన అభివృద్ధి పొందటానికి, వారగల్ నుండి శోభారాణి బిడల కోసము, అదేవిధంగా సుందరెడ్డికి మంచి అలవాటు ఉండటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. అబ్బాదండి యేసునామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి, మీ పవిత్రాత్మతో నింపండి, మీ ప్రేమతో వారిని అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము, ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారు అవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్నేక మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. కానీ నా ఎడల భయభక్తులు చూపుపై మీపై నా రక్షణమును సూర్యుని వలె ఉదయించి బాని కిరణము వలె మీకు ఆరోగ్యము కొనివచ్చును. అబ్బాదండి యేసునామములో ఈ వచ్చిన మీకు అనంత శక్తితో ప్రార్థన సహాయం అడిగిన వారందరినీ సమర్పిస్తున్నాం. మరి ముఖ్యంగా గుంటూరు నుండి రాయపరెడ్డి పాక్తిమ విజయకుమేరి ఫైనాన్షియల్ ప్రాబ్లం నుండి హౌస్ అమ్మడిపోవటానికి, మరి హైదరాబాద్ నుండి అనిత మంచి ఆరోగ్యాని కోసము, విజయవాడ నుండి శేఖర్, మరియు ప్రకాశం డిస్ట్రిక్ట్ నుండి కృష్ణవేణి, మరి మేరీ రాణి బళ్ళారి నుండి, మరి కూతురు అయినటువంటి నిషకి మంచి ఉద్యోగాని కోసము, మరి గుంటూరు నుండి లేదా కుమారుడు అయినటువంటి ప్రవీణ్ రెడ్డికి మంచి ఉద్యోగాని కోసము, మరియు ఆస్ట్రేలియా నుండి జోసఫ్ రెడ్డికి మంచి మ్యాచింగ్ కోసము, కోదాడ నుండి సావియ ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరి ప్రార్థన సహాయం అడిగినటువంటి నల్గొండ నుండి స్వరాజ్ ప్రసాద్ కుటుంబము, కానడలో అయినటువంటి రాజేష్ రాయన్న కోసము, మరియు హైదరాబాద్ నుండి గొరండెల విజయ నిర్మల ఉద్యోగాని కోసము, మరి గుంటూరు నుండి వత్సవకుమారి కోర్టు సంబంధమైన కేసు నుండి, మరియు అప్పుబాధల నుండి విడుదల పొందటానికి, నల్గొండ నుండి ఇన్నసమ్మ ప్రార్థన సహాయం అడిగినారు. నల్గొండ నుండి ఏరవ లూర్దు మీరి ఆరోగ్యాని కోసం, నల్గొండ నుండి శాంతమ్మ కాలి నొప్పితో బాధపడుతున్నాం విడుదల పొందటానికి, నల్గొండ నుండి శిలివమ్మ మంచి ఆరోగ్యాని కోసం, అనంతపురం నుండి మేరియమ్మ మంచి ఆరోగ్యాని కోసము, నల్గొండ నుండి ఆరోగ్యము బిడ అయినటువంటి సుప్రియ శౌరెడ్డికి కుటుంబంలో శాంతి సమాధానము, మరియు గుంటూరు నుండి
పేద మంచి ఆరోగ్యాని కోసము మరియు ప్రార్థన సహాయం అడిగిన వారంగళ నుండి అందోనమ్మ మరియు శ్రీకాకుళం నుండి ప్రవీణ్ కుమార్ ప్రియాంక వారికి ప్రార్థన సహాయం అడిగినారు. మరి హైదరాబాద్ నుండి నిర్మల సంపత్ కుమార్ మంచి ఆరోగ్యంతో ఉండటానికి, అదేవిధంగా వారికి అనారోగ్యమైన విడుదల పొందటానికి హైదరాబాద్ నుండి స్వప్న అశోక్ రెడ్డి కుటుంబము, మరియు శంషాబాద్ నుండి శిలివమ్మ యొక్క కుమారుడైన సంపత్ కుమార్ యాక్సిడెంట్కి దెబ్బ వచ్చింది, తొందరలోనే విడుదల పొందటానికి గుంటూరు నుండి రాయప్పారెడ్డి కుటుంబము, మరియు గుంటూరు నుండి లేదా బిడలకు సెటిల్మెంట్ కోసము ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బాదండి యేసునామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి, మీ పవిత్రాత్మతో వారిని నింపండి, మీ ప్రేమతో వారిని అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము, ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీகளில் ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారావునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేస్నేకమాద పాపాత్మలమైండెడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడునో సదాకాలము మీకే స్తోత్రము కలిగినగాక. ఆమేన్. పునీత యోహాన్ గారు రాసిన సువార్త 7వ అధ్యాయము 37 నుండి దైవవచనములు. పర్ణశాల పండుగ చివరి రోజున అనగా ప్రధాన దినమున యేసు నిలిచి బిగ్గరగా, ఎవడైనా దప్పిక కొనినచ్చో నా దగ్గరికి వచ్చి దప్పిగా తీర్చుకొనుగాక. నన్ను విశ్వసించిన వాని యందు లేఖనములో చెప్పబడినట్లు ఆయన అంతరంగము నుండి జీవజలములు ప్రవహించును అని చెప్పను. ఆయన తనను విశ్వసించిన వారు పొందబోవు ఆత్మను గురించి ఇట్లు పలికెను. యేసు ఇంకను మహిమ పరపబడనందున ఆత్మ ఇంకను అనుగ్రహింపడలేదు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలిగినగాక. క్రీస్తునాథని యందు మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పాస్కా పందకుస్తా పండగకు ముందు ఉన్న వారములో మనము ప్రవేశించి ఉన్నాం. ఈ వారములో మనము పవిత్రాత్మను మరియు నిండుగా మనలోనికి కుమ్మరించి వరదానములతో నిండటానికి దేవుడు అనుగ్రహించిన వారమే ఈ 7 రోజులు. ఆ రోజులు యేసుప్రభు చెప్పేది మాట ఏమిటనే 38వ వచనముల మనం చూస్తుండే ఈనాటి సువార్తలో 7వ అధ్యాయం 38లో, ఎవడైనా దప్పి కొనినచ్చో వారు నా దగ్గరికి వచ్చి దప్పిగా తీర్చుకొనుగాక. నన్ను విశ్వసించిన వాని యందు లేఖనము చెప్పబడినట్లు ఆయన అంతరంగము నుండి జీవజలము ప్రవహించును. మన హృదయం నుండి జీవజలం ప్రవహించును, అంతరంగము నుండి జీవజలం ప్రవహించును. ఇప్పుడు ప్రియలారా, ఈ మాటకు అర్థం కొంచెంసేపు మనం ధ్యానం చేయబోతాం. ఎందుకంటే యేసయ్య పర్ణశాల పండుగకి మహాదినములో గొప్ప దినములో లేచి నిలబడి బిగ్గరగా చెప్పిన మాట ఏమి? ఎవడైనా దప్పి కొనినవాడు నా దగ్గరికి రండి. చూడండి, ఈ లోకాశలో మనం దప్పిగా కొనినవచ్చు. మన ఆశలు అంటే మనకు దప్పిగా ఉంటుంది, ఒక దాహం ఉంటుంది ఆశ తీర్చటానికి. ఇప్పుడు 2 విధాలుగా దప్పిగా ఉన్నాయి. ఒకటి భౌతికమైన కార్యాలు తీర్చటానికి ఉన్న దాహము, ఆ దప్పిగా. రెండవది ఆత్మీయంగా ఉన్న దాహము. ఇక్కడే యేసయ్య మనకిచ్చేది ఆత్మీయ దాహాన్ని గురించి. అయితే కూడా మనము ఈ భౌతికమైన దాహములో ముందు చూపుండే మనము అర్థం చేసుకోవాలి. మొదటి యోహాన్ గారు రాసిన సువార్త 2వ అధ్యాయం 15-16 వాక్యములు అది చెప్పబడుతుంది. ఈ లోకమును గాని ఈ లోకములోనున్న వాటినైనను ప్రేమింపకుడు. ఎవరైనను ఈ లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో లేదు. ఈ లోకములోనున్నదంతయు శారీరక వ్యామోహము, దృష్టి వ్యామోహము, జీవితమునందలి అహంభావమును,
తండ్రి నుండి వచ్చినవి కావు, ఇవి అన్నీ ప్రాపంచికములే. చూడండి, ఈ భౌతికమైన దాహాలు ఏమి తండ్రి నుండి వచ్చేది, అది ప్రాపంచికమే, అది మనల్ని నాశనం చేస్తుంది. అయితే ఆత్మీయంగా ఉన్నటువంటి దాహం మనం పెంచాలి, ఆత్మ కోసమే. అది మనం చూస్తుండే జక్కయ్య గ్రంథములో మనం చూస్తుండే 2వ అధ్యాయం 4వ అధ్యాయములో మనం చూస్తే 2 నుండి వచనాలు ఒక్కసారి వింటాం. నాతో మాట్లాడు దేవదూత నా యొద్దకు తిరిగి వచ్చి నన్ను నిద్రించువానిని లేపినట్లుగా లేపను. అతడు నీకేమి కనిపించున్నదే అని నన్ను అడిగినను. నేను ఇట్లాంటిని, నాకు బంగారముతో చేసిన దీపస్తంభము కనిపించుచున్నది. దానిపై నూనె పోయు పాత్రమున్నది. ఆ స్తంభముపై 7 దీపములున్నవి. ఒక్కొక్క దీపమునకు ఒత్తుల నుంచి 4 7 దీపస్తంభమునకు కుడి ఎడమలందు ఒక్కొక్కటి చొప్పున 2 ఒలివ చెట్టు కలవు. ఇట్లు చెప్పి నేను, అయ్యా, వీని భావమేమిటి అని దేవదూతని అడిగి తిని, వీని అర్థము నీకు తెలియదా అని అతడు నన్ను ప్రశ్నించెను. తెలియదు అని నేనండిని. దేవదూత నన్ను సెరుబాబేలుతో ప్రభువు సందేశమును ఇట్లు చెప్పుమనను. సైన్య బలము వలన గాని నీ సొంత బలము వలన గాని నీవు విజయము కలుగదు. నీ ఆత్మ నుండి పొందు శక్తి ద్వారా మీకు విజయం కలిగిన. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మన జీవితంలో ఆత్మ నుండి మాత్రమే, సైన్య బలం కాక, సొంత బలముతో కాక, ఆత్మ ఇచ్చిన శక్తి ద్వారా మనకు బలం వస్తుంది. అందుకే ద్వితీయోపదేశ కాండములో 33వ అధ్యాయం 26వ వచనములో మనం చూస్తుండే ప్రభు పలుకునేది, ఇశ్రాయేలులారా వినుము, మీ దేవుని వంటి దేవుడు మరి ఒక్కడు లేడు. అతడు దైవ వైభవముతో ఆకాశమున సవారి చెయ్యను, మేఘములపై ఎక్కివచ్చి మిమ్ము రక్షించును. చూడండి, మనల్ని రక్షించిన దేవుడు మన దర్శన గ్రంథములో 5వ అధ్యాయం 9వ వాక్యములో మరియు 14వ వాక్యములో 13వ వాక్యములో 12వ వాక్యములో చెప్పినటువంటి కార్యమే జీవరక్తం. ఆయన చెందిన రక్తం ద్వారా, పవిత్ర రక్తం మనకు రక్షణ ఇచ్చారు. ఈ రక్షణ ఇచ్చినది దేవుడు మన కోసము తన రక్తాన్ని దారపోసి మనకి రక్ష ఇచ్చినప్పుడు దానితో పాటు దేవుడు తన ఆత్మను మనకు కుమరించారు. ఈ ఆత్మ మనలో వచ్చినప్పుడు ప్రియలారా, ఈ ఆత్మతో మనం నడిపించినప్పుడు మనము మలాకి గ్రంథములో 4వ అధ్యాయములో 2వ వాక్యములో మనం విండి ఉన్నాం. ఎందుకని ఏముంటుండే, ఇదిగో కానీ నా ఎడల భయభక్తు చూపు మీపై నా రక్షణమును సూర్యుని వలె ఉదయించి బాణకిరణము వలె మీకు ఆరోగ్యము కొనివచ్చును. మీకు ఆరోగ్యం ఇవ్వటానికే. ఇప్పుడు దేవుని యొక్క ఆత్మ మనలో వచ్చిన ఆత్మ ఇచ్చేది ఆరోగ్యం ఇవ్వటానికి. అందుకు ఆత్మతో మనం నడిపి ఉండాలి. ప్రతిసారి ఆత్మతో నడిపింపు వచ్చినప్పుడు ఈనాటి సువార్తలో యోహాన్ గారు రాసిన సువార్త 7వ అధ్యాయం 39లో ప్రభువు అంటున్నారు, నేను ఇప్పటి వరకు ఆ తండ్రి దేవుని మహిమపరచలేదు. మహిమపరచటానికి ఆత్మ పొందవలసినది ఉంటుంది. ఈ ఆత్మ మీరు పొందినప్పుడు దేవుని యొక్క మహిమ దర్శించవచ్చు. యోహాన్ గారు రాసిన సువార్త 11వ అధ్యాయం 40వ వాక్యములు ఇది. మార్తమ్మతో అడుగుతున్నా, నీ విశ్వసిస్తున్నారా? విశ్వసించినప్పుడు మీకు దేవుని యొక్క మహిమ చూడవచ్చు, దేవుని యొక్క మహిమ మీకు దర్శించవచ్చు. ఇప్పుడు ప్రియలారా, ఆ లోతైన విశ్వాసం మనలో ఉన్నప్పుడు దేవుని యొక్క ఆత్మతో నిన్ను నడిపింపవాలి. దేవుని యొక్క ఆత్మ నిన్ను శుద్ధి చేస్తారు. దేవుని యొక్క ఆత్మ నాలో ఉన్నప్పుడు నాలో ఉన్న ఈ లోక ఆశలను తొలగించి ఆ పరలోకములను ఆశతో నిగమం చేయటానికి, దానిలో నేను మునిగిపోవడానికి కృప వస్తుంది. కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2-3 వాక్యముల ప్రభు ఇదే తెలియజేస్తున్నా, మీరు ఈ లోక సంబంధమైన వస్తువుల మీద కాక పరలోకముందున్న తండ్రి దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి వస్తువుల మీదే మీరు ఆధారపడండి. అలాగ ఆధారపడినప్పుడు దేవుని యొక్క శక్తిలో, ఆ దేవుని యొక్క జీవం గుప్తమైన పరలోకములో ఉన్న ఆ
ఆ యేసయ్య జీవములో మీ యొక్క జీవం ప్రత్యక్షమవుతుంది. ఇది మూడో అధ్యాయ 2-3 వాక్యములో ప్రభు తెలియచేసేది. కావున ప్రియులారా, ఈ వాక్యం ఈ దేవుని యొక్క శక్తి, ఈ ఆత్మ పొందుటానికైనా ఆరాటపడటమే మనకు అవసరం. ఆరాటపరుచుకొని ఆ దేవుని యొక్క సన్నిధిలో ఆత్మ నాకు కావాలి. దేవుని యొక్క ఆత్మ మనలో ఉన్నప్పుడు మన జీవితంలో ఉన్న కోరికలను దప్పికలనన్నిటి దేవుడు పవిత్రపరుస్తారు. ఈ దప్పిక అనేది మన జీవితంలో భాగ్యమైన బుద్ధికి దప్పిక ఉన్నది, శరీరానికి దప్పిక ఉన్నది, అదేవిధంగా మనసుకు దప్పిక ఉన్నది. వేరొక్క మాట అంటే కోరికలు. బుద్ధికి ఉన్న కోరికలు వేరే, మనసుకున్న కోరికలు వేరే, అదేవిధంగా శరీర కోరికలు వేరే. శరీర కోరికలు తీర్చుట శరీరం ఆరాటపడుచుతుంది. అదేవిధంగా మనసుకున్న కోరికలు శాంతి సమాధానం పొందటానికి, దుఃఖం నుండి బాధల నుండి విడుదల పొందటానికి ఆరాటపరుస్తుంది. అదేవిధంగా బుద్ధి దానికి సంతోషం కలిగినటువంటి ఇమాజినరీ థాట్, అదే భావనలో దానికి అందం వచ్చిన విధంగా సంతోషం కలిగినటువంటి ఆ రుచికి అనుగుణంగా మారినటువంటి సంభవాలు, కొన్ని కార్యాలు. ఈ కార్యాలన్నిటినీ ఆత్మ ద్వారా పవిత్రపరిచిన తప్ప వేరొక మార్గమని మనకి శుద్ధి పొందటానికి కుదరదు. దీన్ని పవిత్రపరచలేకపోతే మన అనారోగ్యులుగా మారుతారు. మనకు వచ్చిన రోగాలు కారణమేమి? బుద్ధికి ఉన్నటువంటి మన ఆలోచనలు వచ్చినటువంటి అపవిత్రమైన కార్యములే. ఈ అపవిత్రమైన కార్యాలు దేవునికి శత్రువాయ కార్యాలు. రోమిలకు రాసిన పత్రికలు 8వ అధ్యాయం 7వ వాక్యములు మనం చూస్తుండే కనపడుతుంది. చదువు. రోమిల 8:7. ఏలైనా శరీరేచ్ఛపై నెలకొనిన మనసు దేవుని శత్రువు. అది దేవుని ధర్మమునకు లొంగి ఉండలేదు. శరీరానుసారముగా జీవించేవారు దేవుని సంతోషపెట్టలేదు. శరీరానుసారంగా జీవించిన వారు దేవుని సంతోషపెట్టలేదు. అప్పుడు మనము దేవుని యొక్క ఆత్మతో జీవించాలి. దేవునితో ఆత్మతో జీవించినప్పుడు మనకు ఉండవలసిన ప్రత్యేకతేమి? ఎప్పుడు దేవునితో ఆలోచన చేసి మనం నడుస్తారు, అప్పుడు దానికి అది శాశ్వతంగా మన జీవితంలో నిలబడుతుంది. 1 తిమోతి 4వ అధ్యాయం 8వ వాక్యములు మనం చూస్తుండే, ఈలోగా శారీరములు కొన్ని విలువైనది, కానీ పరలోక భూలోకానికి చెందినటువంటి ఆత్మ ఎన్నటికైనా విలువ ఉన్నది, అది శక్తి ఉన్నది. అది ఈ పరలోక జీవితానికి, ఇగోలోక జీవితానికి చాలా విలువ ఉన్నది. ఈ విలువ ఉన్న ఆత్మను కోసం మనం పోరాడాలి. ఈ ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు అన్ని రకాలుగా పవిత్రతని మనకు వచ్చేస్తుంది బిడ్డలారా. అలాగా పవిత్రాత్మ మనలో నింపినప్పుడు మనలోని సమస్యలు తెగిపోతుంది. మన దేవునితో పాటు జీవించడానికి కృప వస్తుంది. అందుకే లూకా గారు రాసిన సువార్తలో 15వ అధ్యాయం 31వ వాక్యములో తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు పెద్ద కుమారుడు కుణిగి దూరమైనప్పుడు తండ్రి ఒకే ఒక మాట అంటున్నారు, నీవు ఇట్లు బదులు చెప్పను, కుమారా, నీవు ఎప్పుడునూ నాతో ఉన్నావు, నాకున్నదందయు నీదే కదా. నాకున్నదందయు నీవే. అందుకు మీరు ఎల్లప్పుడూ స్తుతి స్తోత్రాలు చేయాలి. అదే కీర్తన 34వ అధ్యాయం 1వ వాక్యములో మనం చూస్తుండే, తండ్రి సన్నిధిలో ఎల్లప్పుడూ తండ్రి సాన్నిధ్యం అనుభవించటం ఆత్మ యొక్క సంతోషమే, పరమానందమే. సంతోషం మాత్రం కాదు, ఆనందమే, పరమానందమే. ఈ ఆనందం పరమానందం మనం పొందాలంటే తండ్రికి ఉన్నదంతా నాకుంది, నాది అనే మనోభావములు పెరగాలంటే మనలోని ఆత్మను పెంచాలి. అందుకే కీర్తనముల 25వ అధ్యాయం 12వ వాక్యముల ప్రభు తెలియజేసిన సందేశం ఇదియే. ప్రభువునకు భయపడేవారు తాము నడవవలసిన త్రోవను అతని నుండి తెలిసి. చూడండి, మనం ఈ లోకములో ఎలాగ నడవాలంటే అది దేవుడే చూపిస్తారు, దేవుడే నడిపిస్తారు. అందుకు మనం ఏం చేయాలి? మనల్ని, మన కోరికలు, మన భావనలు అన్నింటినీ, మన బాధలు అన్నింటినీ ప్రభువుకు సమర్పించి, ప్రభువా మీ ఆత్మతో నడిపించాలి, మీ ఆత్మతో నడవడానికి వరం దయచేయండి. అలాగ మనం ప్రార్థన చేస్తే ప్రియలారా, మన జీవితంలోనికి ఆత్మ వచ్చి ఆత్మ వరదానముతో ఎప్పుడు సంతోషం, ఆనందం, పరమానందం అనేటువంటి దేవుని సన్నిధిలో తండ్రికున్నదంతా నాది. అందుకు నేను ఎల్లప్పుడూ తండ్రితో ఉండటం, ఆ తపనమని ఉండాలి. నేను ఎల్లప్పుడూ తండ్రి సాన్నిధ్యంలో ఉండటం. తండ్రి సాన్నిధ్యంలో ఉండటం అనగా
దేవుని యొక్క ప్రేమతో నిండిపోవటమే. ఆ ప్రేమతో నిండినప్పుడు మనకు ఎటువంటి బాధ కలగదు. ఈ ప్రపంచంలో ఉన్నప్పటికీ కూడా మనస్సులో శాంతి సమాధానం, దేవుడిచ్చిన అనుగ్రహమైన శాంతి సమాధానం, ఆత్మ ఇచ్చిన ఆనందం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కుడి చేయి పైకెత్తి ఎడమ చేయి హృదయం పెట్టి మన బాధలను రోహములు అన్నిటిని సమర్పించి ప్రార్థిస్తూ, అబ్బా తండ్రి, యేసు నామములో మమ్మల్ని అందరినీ ఆశీర్వదించినందుకు మీకే వందనము, మీకే స్తోత్రము, మీకే ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సోదరి సోదరులారా, ఈ ఆరాధనలో మీకు అందరినీ దేవుడు ఆత్మ ఇచ్చి అనుగ్రహిస్తున్నాం, స్వస్థత పరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. కిడ్నీ స్టోన్తో బాధపడుతున్న ఇద్దరికి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్నటువంటి ఒక సహోదరికి విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఒక సహోదరికి, మా ముసలమ్మకి కాలు క్రింద తొక్కటానికి కుదరలేనటువంటి అరిగాలిలో నొప్పి ఉంది, ఆ విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. కాలికి పాదానికి మధ్య జాయింట్లో ఉన్న పెయిన్ ఉన్నటువంటి ఒక వ్యక్తిని దేవుడు తాకి ముట్టి స్వస్థత పరుస్తున్నా. యాక్సిడెంట్కి గురి అయినటువంటి ఒక్కరికి కాలు నొప్పితో బాధపడుతున్నా, అలరాడుతున్న ఆ నొప్పితో ఉన్న వ్యక్తికి దేవుడు పూర్ణ స్వస్థత ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. వీపు నొప్పి, నడు నొప్పితో బాధపడుతున్న ముగ్గురిని దేవుడు తాకి స్వస్థత పరుస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. కడుపు సంబంధమైన బాధ వేస్తున్నాం, భోజనం తిన్నప్పుడు అలాగే బాధ ఉన్నటువంటి ఇద్దరికి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఒక సహోదరికి అరిగట్టలే ప్రాబ్లం ఉంది, ఏదేం అన్ని పదార్థాలు అరిగకుండా బాధపడుతున్నా. అలాగే డైజెషన్ ప్రాబ్లం అనే ఒక సహోదరికి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. మద్యపానము వలన 2 కుటుంబాన్ని, ఇద్దరు సహోదరులతో దేవుడు చెడు అలవాటుని మానేసి మంచి జీవించటానికి దేవుడు కోరుకుంటున్నా. ప్రైజ్ ది లార్డ్. మ్యాథ్స్ కెమిస్ట్రీ అని చదువుకున్నటువంటి 3 బిడ్డలకి అది చాలా భారంగా ఉంటుంది, చదివితే గ్రహించటానికి కుదరలేదు. అటువంటి బిడ్డలకి గ్రహించటానికి గ్రహణ శక్తి ఇచ్చే దేవుడు అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. అలానే ఎప్పుడు సినిమా చూసినటువంటి 2 బిడ్డలకి ఆ సినిమా అటువంటి చెడు అలవాటుని మానేసి మంచిగా జీవించటాన్ని దేవుడు కోరుకుంటున్నా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఊపిరితిత్తులో బాధ వేసి శ్వాసాలు ఊపిరి దొరకలేక బాధపడుతున్న సహోదరిని దేవుడు తాకి ముట్టి స్వస్థత పరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. తల వెనుకకు ఇప్పుడు నొప్పి ఉన్నటువంటి ఒక సహోదరిని తాకి ముట్టి స్వస్థత పరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. అలానే చెస్ట్ పెయిన్తో బాధపడుతున్న ఒక వ్యక్తిని దేవుడు తాకి ముట్టి స్వస్థత పరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. చెవి నొప్పి ఉన్నటువంటి ఒక బిడ్డనే దేవుడు తాకి ముట్టి స్వస్థత పరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరియు 16 మందికి పవిత్రాత్మ వరదానముతో అభిషేకం ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చిన్న పాట పాడి దేవుని స్తుతిస్తా. ఆలకించవయా, ఆలపించెదను, కొలువు సేయవయా ఆలయముగాను, హృదయమందు ప్రేమ రాగం, గళమునందు నీదు గానం, హృదయమందు ప్రేమ రాగం, గళమునందు నీదు గానం, పొంగి పొరలే నీ కోసం
నిత్య సహాయ మాతా ప్రతిష్ట జపము. దైవజనని పరిశుద్ధ కన్యా మరియమ్మ మా తల్లి, మేము మా కుటుంబము మా సంఘమును మిమ్ము సమస్త లోకానికి రాజ్ఞిగాను యేసు ప్రభు మరియు సకల మోక్షవాసుల సమక్షములో మేము ప్రకటించుచున్నాము. సైతాను వాని సకల క్రియలను ఆకర్షణలను వదిలివేసుదామని మీకు మాట ఇచ్చుచున్నాము. మా జీవితములో ప్రతిక్షణము మా సిలువనెత్తుకొని యేసు ప్రభువును వెంబడించి ఇంక మీదట ఆయనకు మరింత నమ్మకస్థలముగా ఉండుటకును మేమును మా కుటుంబాలను సంపూర్ణముగా అమ్మ మరియా మీకు ప్రతిష్ఠించుచున్నాము. ఓ ప్రభువా, ఆ దేవదూతలు ఒక్కరితోనొక్కరు సర్వశక్తివంతుడైన ప్రభువు పవిత్రుడు 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 లోకమంతా అతని మహిమతో నిండి ఉన్నది అని ఎలుగెత్తి పలుకుచుండిరి. ఈ వాక్యం యొక్క ఆనంద శక్తితో మేము ప్రార్థిస్తున్నాము. మా దేశం పైన, లోకమంతటి పైన, మా కుటుంబాల పైన, మా మనవులన్నిటిపై మీ కరుణని అనుగ్రహించండి. సైతాను వాని మాయాపూరిత ఉద్దేశముల నుండి మమ్మ కాపాడండి. మా ఆత్మ శరీరమును మా మనస్సును మా సమస్తమును మీకు సమర్పించుచున్నాము. మాకున్న సమస్తముపై మీకు సంపూర్ణ అధికారమును ప్రకటించుచున్నాము. మా నిత్య రక్షణ విషయములో మాకు తోడై ఉండండి తల్లి. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరులో భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మల్ని శోధన యందు ప్రవేశింపనివ్వగా కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. ఈ వారములో ఇక్కడ జరుగుతున్నటువంటి వడకములో వచ్చిన వారందరినీ సమర్పించి దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఎప్పుడైనా మా మరణ సమయమందైనా ప్రార్థించండి. ఆమేన్. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో సేవ చేసిన గురువులందరినీ, అమ్మవారులందరినీ, ఉపదేశి గారందరినీ ఆశీర్వదించమని వారందరి ఆలయములు వచ్చి మీ పవిత్ర నామాన్ని స్తుతించి వారి దగ్గర ఉన్న బిడ్డలను కూడా తీసుకొని వచ్చే వరము దయచేయమని ప్రార్థిస్తూ దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఎప్పుడైనా మా మరణ సమయమందైనా ప్రార్థించండి. ఆమేన్. తెలుగు బైబిల్ కన్వెన్షన్ సమయంలో ప్రభా మీ ఆత్మను నిండుగా కుమరించమని వచ్చిన ప్రతి ఒక్కరి ఆత్మతో నింపి నూతన శక్తిని దయచేయమని ప్రార్థిస్తూ దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఎప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడునో సదాకాలము మీకే స్తోత్రము కలిగిన గాక. ఆమేన్. దివ్య ప్రసాదారాధన ఆశీర్వాదం స్వీకరిస్తా. ఈ రాబోయే పందకుస్తా దినాలు, ఆ పందకుస్తా పండుగలో దేవుని యొక్క అభిషేకం పొందటానికి దాహముతో అడుగుతాం. అప్పుడు దేవుని యొక్క దీవెనలు మనలో నిండుగా వచ్చి కుమ్మరించబడితే మన కుటుంబాన్ని దీవిస్తారు. కావున ఆ ఆశతో దాహముతో ప్రభువా నా మీద ఆత్మను కుమ్మరించమని ప్రార్థిస్తాం. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమున సదాకాలము ఆరాధన స్తుతియు స్తోత్రములు నమస్కారము కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక.
ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ మరియమ్మ పావన జననివి నీవేనమ్మా సౌందర్య రాశి. ఓ మరియమ్మ పావన జననివి నీవేనమ్మా నీ చెంత నిలిచి వేడితిమమ్మా నీ చెంత నిలిచి వేడితిమమ్మా మాకై నీ సుతుని ప్రార్థించుమమ్మా మాకై నీ సుతుని ప్రార్థించుమమ్మా సౌందర్య రాశి. ఓ మరియమ్మ పావన జననివి నీవేనమ్మా సౌందర్య రాశి. ఓ మరియమ్మ పావన జననివి నీవేనమ్మా